అమ్మ కంటికి మేలు చేసే ఆహారం ఏంటో చెప్తారా? కంటికి మేలు చేసేటువంటి ఆహారం అనేటువంటిది మనకి మాల్‌న్యూట్రిషన్ లేకుండా పాలు బాగా తీసుకోవాలి, పళ్ళు బాగా తీసుకోవాలి, చేపలు తీసుకోవాలి. దానికి తోడు ఇంకొకటి ఏమిటంటే పనగంటి కూర అని దొరుకుతుంది కదా! పనగంటి కూర బాగా తింటే చాలా కంటికి చాలా మంచిది. గుంటగల్జేరాకు అని వస్తూ ఉంటుంది, అది కూడా మంచిది. అన్నిటికంటే కూడా చక్షుష అపి గోధూమః తైలపక్వస్తు నేత్రః అంటుంది ఆయుర్వేదం. అంటే గోధుమలతో చేసినటువంటివన్నీ కూడా కంటికి మంచివే, కానీ నూనెలో వండినటువంటివి నేత్రాలకి హాని చేస్తాయిట. కానీ నూనెలో వండకుండా ఏది ఆహారం అయితే బయటికి రాదు కదమ్మా. రాదు అంటే పూర్వకాలం అంతా నీతిలో వండుకునేవాళ్ళు. ఓహో! నూనె గోధుమ పిండి కలిస్తే ప్రమాదమని, కంటి చూపుకి మంచిది కాదు అనేటువంటిది ఆహారం విషయంలో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది మీరు ఈ మామూలుగా అలోపతి పరిభాషలో మనం చెప్పుకోవాలంటే ఐరన్ ఉన్నటువంటివన్నీ తీసుకోవడం, ఏ విటమిన్ ఉన్నటువంటివన్నీ తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఆకుకూరల్లో పొనగంటి ఆకు తినడం చాలా మంచిది. పసిపిల్లల్లో రేచీకటి వస్తూ ఉంటుంది. రేచీకటి వచ్చినప్పుడు ఏమిటంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ వలన వస్తుంది అనమాట. న్యూట్రిటివ్ ఫుడ్ ఇస్తే తగ్గిపోతుంది పసిపిల్లలకు ముఖ్యంగా అనమాట. చదువుకునే పిల్లలకి హాస్పిటల్స్లో చెకప్ చేస్తుంటారు, ఐ చెకప్ చేస్తూ ఉంటారు. రేచీకటిలాగా ఉంది అని అనుకుంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ వలన, మరీ పేద పిల్లలకి అలాంటి వాళ్ళకి ఆకుకూరలు పెట్టడం, కోడిగుడ్డు పెట్టడం, తర్వాత ముఖ్యంగా పొనగంటి ఆకు పెట్టడం చాలా మంచిదని చెప్తారు. అలాగే ఏ ఆహారం తినడం వల్ల కంటికి హాని కలుగుతుందంటారు? ఏ ఆహారం తినటం వలన కంటికి హాని అంటే ఎక్కువగా పులుపు పదార్థాలు తినటం వలన రెటీనాకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్తారు. బాగా పుల్లటి పదార్థాలు తింటూ ఉంటారు కదా, పులిసినటువంటి పెరుగు, పుల్లటివంటివి, తర్వాత శనగ పులుసు, ఇలాంటివి కొంతమంది అతి పుల్లగా ఉండేటువంటి పదార్థాలు తింటూ ఉంటారు. అలా చేయటం వలన రెటీనాకి చాలా ఇబ్బంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎక్కువ మద్యపానం చేయటం, ఎక్కువ మాంసాహారం తీసుకోవడం, తర్వాత రాత్రిపూట చెద్ది పదార్థాలు తినటం, ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. మనం ఇంకా ఎలాంటి ఆహార నియమాలు పాటించడం వల్ల మన కంటికి మంచి జరుగుతుందంటారు? ఎలాంటి ఆహార నియమాలు అంటే మనం ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి, తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి, షుగర్ కానీ థైరాయిడ్ కానీ రాకుండా దానికి కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఒక్కో జబ్బుకు ఒక రకమైనటువంటివి ఉంటాయి కదా. ఏమైనా సాత్వికమైనటువంటి ఆహారం, తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఆహారం, ఏ విటమిన్ బాగా ఉన్నటువంటి ఆహారం, ఇలాంటివి తీసుకోవడం వల్ల అందరికీ కూడా కళ్ళకి జబ్బు రాకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈ రోజులో చూసుకున్నట్లయితే చిన్న వయసులోనే పిల్లలకి ఐసైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏ విధంగా మనం కంట్రోల్లో చేయగలమంటారు పిల్లల్ని? చిన్న పిల్లలకి అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకునే పిల్లలు కూడా ఉంటూ ఉన్నారు. పెద్దవాళ్ళు అదే సిస్టమ్ దగ్గర కూర్చోవడం, వాటి గ్లేరింగ్ వలన కూడా ఒక్కొక్కసారి కంటి చూపుకి హాని కలిగే అవకాశం. అందుకని అవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఓకే, మీ ప్రతి లక్ష్మి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. లక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్. ఓకే, మీ అమ్మాయి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.